శ్రీమాత్రే నమః. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలస్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. అమ్మా, ఓ పరమేశ్వరి, సర్వమంగళకారకుడైన శివుడు కూడా జగన్నిర్మాణ శక్తివైన నీతో కూడితేనే కానీ ఈ జగత్తులను నిర్మించలేడు. నీతో కలువకపోయినట్లయితే అతడు కదలటానికి కూడా శక్తి లేనివాడవుతాడు. కాబట్టి త్రిమూర్తుల చేత కూడా పూజింపబడే నీకు నమస్కరించాలన్నా, నిన్ను పూజించాలన్నా, నిన్ను స్తుతించాలన్నా, కనీసం నీ పేరు తలచాలన్నప్పటికీ కూడా గత జన్మలలో పుణ్యం చెయ్యనివాడు సమర్థుడు కాడు. అంటే పూర్వజన్మ సుకృతం లేనిదే నిన్ను అర్చించటం కాదు కదా, కనీసం నీ పేరు తలచటానికి కూడా అర్హత ఉండదు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహచ్చేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుజ్జైనం భజతి భసితోద్ధూలన విధిం. తల్లి భగవతి, నీ పాదపద్మము అడుగున అంటి ఉన్న లేశమాత్ర ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ ఈ చతుర్దశ భువనాలను ఎట్టి వైకల్యము లేక సృజించుచున్నాడు. ఈ లేశమాత్ర ధూళికణమునే విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన 1000 తలలతో అతి కష్టముగా మోయుచున్నాడు. ఈ లేశమాత్ర ధూళినే శివుడు చక్కగా మెదిపి తన శరీరమంతటిని విభూతి వలె పూసుకొనుచున్నాడు. అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరంద శృతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంశ్రా మురరిపో వరాహస్య భవతి. తల్లి జగజ్జనని, నీ పాదపద్మ పరాగము అజ్ఞానుల పట్ల సూర్యుడు ఉదయించు పట్టణం వంటిది. మందబుద్ధి గల జడుల పట్ల జ్ఞానమును తేనెను జాలువార్చు ప్రవాహం వంటిది. దరిద్రుల పట్ల చింతామణుల వరుస వంటిది. సంసార సాగరమున మునిగి సతమతమగు వారికి విష్ణుమూర్తి అవతారమైన ఆదివరాహపు కోర వంటిది.